త్రివిక్రమ్ ఏదో బాంబు పేల్చినట్టు సడన్ గా అనౌన్స్మెంట్ తో షాక్ ఇస్తున్నాడు. మే 20న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మీద సాలిడ్ కాన్సెప్ట్ టీజర్ వచ్చేలా ఉంది. మొత్తం సినిమా ఏ అంశంతో రాబోతోందో, రిలీజ్ డేట్ ఎన్నడు ప్లాన్ చేస్తున్నారో, ఇవన్నీ మే 20న ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్ గా ఫ్యాన్స్ కి సాలిడ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఇదే అంశం ఏదో రూమర్లానో గాసిప్స్ లానో కాకుండా అఫీషియల్ గా ఉండాలని ఈ నెల 10న ఒక అనౌన్స్మెంట్ ని అఫీషియల్ గా ప్లాన్ చేస్తున్నారు. అంటే అందుకు ఇంకెన్ని రోజులు లేవు. ఈ ఆదివారమే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని తేలింది. ఆ రోజు మే 20న ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారో అఫీషియల్ గా చిన్న హింట్ ఇచ్చి ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నారు. నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా అరవింద సమేత వీరరాఘవలా ఉన్నా కూడా చాలు, పుష్పరాజుని మించిపోతుంది. మరో బాహుబలి అనిపించుకునే ఛాన్స్ ఉంది. సుకుమార్, రాజమౌళిని కూడా భయపెట్టే శక్తి ఉన్న కలం త్రివిక్రమ్ సొంతం. కానీ ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు తనకి. అలానే గుంటూరు కారం కూడా తన స్థాయిని పెంచలేదు. ఇలా కూడా అనొచ్చు. కానీ కరెక్ట్ కంటెంట్ పడితే బాహుబలి, పుష్పరాజుని పక్కన పెట్టే స్థాయి మూవీగా గాడ్ ఆఫ్ వార్ మారే అవకాశం ఉంది. ఎందుకో ఏంటో వివరంగా చూద్దాం. రాజమౌళి ఎప్పుడో అన్నాడు, టాలీవుడ్ లో సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరు మాస్ మూవీల మీద ఫోకస్ పెడితే పూరి జగన్నాథ్ అలానే తను కూడా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అని. అప్పటి వరకు నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే లాంటి ప్రయోగాలతో సుకుమార్, అలవైకుంఠపురంలో లాంటి ఫ్యామిలీ డ్రామాలతో త్రివిక్రమ్ బిజీ అవుతూ వచ్చారు. ఎన్నడూ మాస్ రూట్ లో వాళ్ల అసలైన బలాన్ని ఈ ఇద్దరు దర్శకులు వాడలేదు అనేది రాజమౌళి అభిప్రాయం. నిజమే, పుష్పరాజ్ వచ్చాకే రాజమౌళి ఎంత దూరాలోచనతో సుకుమార్ ని కరెక్ట్ గా అంచనా వేశాడో అర్థమవుతుంది. బాహుబలి లాంటి గ్రాఫిక్స్ లేకుండా, ఏ ప్రమోషన్ హడావిడి చెయ్యకున్నా పుష్పరాజ్ దేశాన్నే కుదిపేసింది. పుష్ప 2 అయితే బాహుబలి 2 రికార్డ్నే బ్రేక్ చేసే స్థాయికి వచ్చింది. సో ఎక్స్ట్రీమ్ ప్రయోగాలు మానేసి కరెక్ట్ గా మాస్ కంటెంట్ మీద ఫోకస్ పెడితే, పడాల్సిన కథ పడితే సుకుమార్ ఏకంగా బాహుబలినే మించే మూవీ తీస్తాడని పుష్పరాజ్ తో ప్రూవ్ అయింది. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంతు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ సినిమా తీసే విషయంలో వెన్నుపోటని కథని బన్నీ దగ్గరికి తీసుకెళ్లాడనే వివాదం వల్ల అసలు ప్రమోషన్ అంతా రాంగ్ రూట్ లో వెళ్ళింది. ఆ వివాదంలో ఉన్న నిజాలు, ఆ ఇబ్బందులు పక్కన పెడితే త్రివిక్రమ్ ఓ మంచి రైటర్. ఇలా అంటే చాలా మందికి తనేం రైటర్, హాలీవుడ్ మూవీ కథలు ఎత్తిపారేస్తాడు, నవలల నుంచి మాటలు కాపీ కొడతాడు లాంటి కామెంట్లు, ట్రోలింగ్స్ గుర్తొస్తాయేమో. అయినా ఇది అతనొక్కడి తప్పు కాదు. 100కు 90 మంది దర్శకులు ఇదే పని చేశారు, చేస్తున్నారు కూడా. ఇప్పుడంటే ఓటీటీలు, యూట్యూబ్లో కంటెంట్ రీచ్ పెరగడంతో ఎక్కడ ఎవరు ఏ కాపీ కొట్టినా పట్టుబడుతున్నారు. కానీ ఒకప్పుడు నిర్మాతలు, హీరోలే దగ్గరుండి ఫలానా హాలీవుడ్ మూవీని ఇక్కడికి తగ్గట్టు కాపీ కొట్టేయమని అలాంటి కల్చర్ను డెవలప్ చేశారనే అపవాదుంది. అందులో కొంతవరకు నిజం కూడా లేకపోలేదు. అయితే కేవలం త్రివిక్రమ్లో కాపీ యాంగిల్ వదిలేస్తే, తను మనసు పెట్టి ఒక కథ రాసి లేదా ఏదైనా ఇంకొక పాయింట్ ని పర్ఫెక్ట్ గా తీస్తే ఎలా ఉంటుందో తన మొదటి సినిమా నువ్వే చూస్తే తెలుస్తుంది. అదో చిన్న సినిమా కావచ్చు, కానీ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ స్క్రిప్ట్. ఇదే కాదు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో కొన్ని సీన్లు, మాటలు బాణాల్లా గుచ్చుకుంటాయి. అంతే విలువలను చెప్పాల్సి వస్తే అందుకు సీన్లో స్పేస్ లేకున్నా తీసుకొని మరి రాయటం అనేది చిన్న విషయం కాదు. మాస్ గా ఎవరైనా రాస్తారు, క్లాస్ గా రాయటం చాలా కష్టం. అదే చేయగలిగినోడికి మాస్ మతిపోగొట్టేలా రాయటం చాలా తేలిక. అందుకే అరవింద సమేత వీరరాఘవ వచ్చే వరకు తను మాస్ యాక్షన్ ఎమోషన్ ను రాస్తే ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ సినిమానే డబ్ చేసి హిందీలో రిలీజ్ చేసిన నార్త్ ఇండియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేది. కానీ క్వాలిటీ డబ్బింగ్ తో యూట్యూబ్ లో వదిలినా కూడా అక్కడ కూడా పేలుతోంది. సో ఇలాంటి డైరెక్టర్ కు ఎన్టీఆర్ తో 8 ఏళ్ల తర్వాత మళ్లీ కాంబినేషన్ సెట్ అవ్వటమే కాదు, లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి తోడవటం కూడా చాలా పెద్ద ప్లస్. ఓవైపు డివోషన్, మరోవైపు బాహుబలి వారణాసిని మించేస్తుందా అనేంత మైథలాజికల్ యాక్షన్ డ్రామాకి స్పేస్, ఇవన్నింటినీ నిజం చేస్తూ గాడ్ ఆఫ్ వార్ నవల సపోర్ట్ తీసుకోవడం చూస్తే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోతున్న మురుగన్ మూవీ ఏదో డివోషనల్ డ్రామా కాదు, డివోషన్ లా కనిపించే సూపర్ మాస్ యాక్షన్ డ్రామా. సో అదెలా ఉంటుంది అనేది మే 20న
కాన్సెప్ట్ వీడియోతో తేల్చబోతున్నాడు త్రివిక్రమ్. ఆ విషయం ఈ సండే తేల్చేలా హింట్ ఇవ్వబోతున్నాడు.